సో మీ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మిమ్మల్ని కొన్ని విషయాల్లో బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు కదా! అవును. సో మీరు బాగా చిరాకు పడ్డ కామెంట్, మీకు నచ్చని కామెంట్ ఏమొచ్చింది? నా పర్సనల్ విషయాలు అడిగితే నేను చెప్తానండి. నువ్వెందుకు విడిపోయావు? లేకపోతే నీ మొగుడు వదిలేసాడు. ఇట్లాంటివన్నీ అడిగినా నేను సమాధానం చెప్తా. కానీ మరీ టూ మచ్ అసలు నేననే కాదు చాలామంది రీల్స్‌లో కామెంట్స్ చూస్తున్నాను గదా! అసలు ఒక ముక్కు మొహం తెలియని మనిషికి నీకు నచ్చితే రీల్ చూడాలి. నచ్చకుంటే స్కిప్ చేసేసుకోవాలి. లేదా అన్‌బ్లాక్ చేసుకోవాలి. వాళ్ళని అనవసరంగా చెప్పలేని విధంగా అసలు వర్ణించలేని విధంగా కామెంట్స్ చేస్తుంటారు. అవైతే నాకు అస్సలు నచ్చలేదు. మీకొచ్చిన ఫేక్ ఐడీస్ కూడా అవి కూడా. ఫేక్ ఐడీస్తోనే బెటర్. ఎందుకంటే కామెంట్ పెట్టేట వాళ్ళకి దమ్ము, ధైర్యం ఉండదు. వాళ్ళ ఒరిజినల్ ఐడీతో పెట్టడానికి పని పాటలు లేని వాళ్ళే. సో మీకొచ్చిన ఒక 3 వల్గర్ కామెంట్స్ చెప్పండి, పర్లేదు. సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని తెలియాలి కదా జనాలు. నువ్వు పెద్ద లంజువు కాబట్టి నీ మొగుడు నిన్ను వదిలేసి ఉంటాడు అనేసి పెట్టాడు. ఇంకొకడు నాతో వస్తావా వాడు ఎట్లనో వదిలేశాడు కదా అన్నట్టు పెట్టాడు. ఇంకొకడు ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అట్లా ఉన్నాయిలేండి, చెప్పలేను ఇంకా. సో ఈ కామెంట్స్ విషయం రాగానే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఎందుకు అంటే కామెంట్స్కి బాధపడుతున్నారా, లేకపోతే మీ లైఫ్ ఇలా అయిపోయిందని బాధపడుతున్నారా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎవరి చేత నాకు ఒక మాట అనిపించుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఎవరైనా లంజ్ అనే పదాన్ని వాడితే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఈ పదాన్ని కొన్ని వేల సార్లు ఒక మనిషి దగ్గర విని నాకు ఆ పదం అనే వాళ్ళంటేనే పరమాశయం. ఎందుకంటే నిజంగా తప్పు చేసేటప్పుడు కూడా ఆ పెయిన్ అనిపించదు. ఏ తప్పు చేయకుండా ఆ పదాన్ని తీసుకోలేను నేను. ఈవెన్ తప్పు చేసిన నా సిచ్యువేషన్ బట్టి నేను చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. నన్ను అనే రైట్స్ అయితే ఏ ఒక్కరికి లేదు. నన్ననే కాదు ఎవరినైనా కూడా. అన్నోన్ పర్సన్ అయితే ఆడపిల్లల్ని ముఖ్యంగా చాలా ఈజీగా లంజ్ అనే పదాన్ని అనేస్తూ ఉన్నారండి. మగాడు అదే తప్పులు చేస్తుంటాడు, వాడిని ఏమనలేరు. ఆడదాన్ని మాత్రమే ఏదో దాని ఒక్కదానికి శీలం ఉన్నట్టు, అదొక్కరితో చెడిపోయినట్టు దాన్ని పట్టుకొని లంజి అని చాలా ఈజీగా మాట్లాడతారు. మరి మగాడితోనే కదా ఆ అమ్మాయి తప్పు చేసేది, తను ఒక్కదే వెళ్ళి తప్పు చేస్తలేదు కదా. మరి అవతల మగాడికి శీలం అనేది ఉంటుంది కదా, వాడిని ఎందుకు అంటలేదు. ఆడదాన్ని మాత్రమే లంజి అంటారు. నాకు ఆ పదాన్ని అయితే నేను అస్సలు తీసుకోలేను. నాకు అది కొన్ని గుర్తొచ్చేస్తే. సో అసలు మీ పిల్లల లైఫ్, మీ పిల్లల్ని ఎలా పెంచుదాం అనుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నా లైఫ్ ఎలాగో అయిపోయింది, నా పిల్లల కోసమే బతకాలి, వీళ్ళని ఇలా చూడాలని. సో వాళ్ళని ఎలా చూడాలని మీరు అనుకుంటున్నారు? నేను పెద్దగా ఏం చదువుకోలేదండి. దేవుడిచ్చిన ఈ తెలివితేటలతోనే ఇంతవరకు బ్రతికేశాను. ఏం చదువుకున్నా చదువుకోకపోయినా ఈ తెలివితేటలతో బ్రతికాను. వాళ్ళు కూడా ఐఏఎస్లు అయిపోవాలని నేనేం కోరుకోవట్లేదు. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేటట్టు బ్రతకాల. మోసం వాళ్ళు ఎవరికి చెయ్యొద్దు, వాళ్ళు మోసపోవద్దు. ధైర్యంగా బ్రతకాల. ఎవరినైనా మనం తప్పు చేయనంత వరకు పైనుంచి దేవుడు వచ్చినా కూడా భయపడేలాగా ఉండకూడదు. నేను వాళ్ళకి మనీ పరంగా అయితే కొంచెం సెటిల్ చేయాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే మనీ లేకపోతే ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత ఇబ్బందులు ఉంటాయో నేను బాగా చూస్తున్నాను. కాబట్టి నేను ఉండే లోపల, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కాబట్టి ఉండే లోపల వాళ్ళకి ఎవరు వెనక ముందు లేరు కాబట్టి ఏదో ఒకటి చేసి వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలని మాత్రం అనుకుంటున్నా. చదువుకొని వాళ్ళు కలెక్టర్ అవ్వాలని అయితే నాకు ఏం లేదు. వాళ్ళ ఏమంటారు తెలివితేటలు బట్టి అది ఆధారపడి ఉంటుంది. మనము బలవంతంగా మీరు ఐఏఎస్లు అవ్వండి, ఐపీఎస్లు అవ్వండి అని చెప్పినా వాళ్ళకి రాంది వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పాప నర్సరీ, బాబు 5th క్లాస్. ఇప్పుడు బాబుకి అయితే కొంచెం తెలివి ఉంది కదా, ఎప్పుడన్నా అన్నాడా మమ్మీ డాడీ మీరు ఎందుకు ఇలా కొట్లాడతారు అనవసరంగా? లేదండి, వాడికి అన్ని కళ్ళతో చూశాడు కదా, వాడు అట్లా అన్నాడు. ఇప్పుడు వాడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు నాకు తెలిసి. రోజు వాడు మా ఇద్దరి మధ్యలో ఈ కొట్టుకోవడాలు చూసి చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎంతో తెలివిగా ఉంటాడని అనుకున్న నా కొడుకు అసలు వాడు మైండ్ సెట్ అంతా కొంచెం డిఫరెంట్గా అయిపోయింది. ఇప్పుడు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు. సో ఇప్పుడు కామెంట్లు అంటే అది పక్కన పెట్టేసండి. నా లైవ్లో ఒక అమ్మాయి సింగిల్గా ఉందంటే, ఇండిపెండెంట్గా ఉందంటే చాలామంది చాలా రకాలుగా లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో మీ లైఫ్లో అది ఏమైనా జరిగిందా? జరుగుతాయండి. సింగిల్గా ఉన్నప్పుడే వేరే పర్సన్ మనకి చూస్తారన్నది ఏం లేదు. హస్బెండ్తో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా చూస్తారు. హస్బెండ్ కరెక్ట్గా లేకపోతే పక్కనే తను ఉన్న సైడ్ కొట్టే వాళ్ళు కుప్పల మంది ఉన్నారు. నేనైతే ఇంతమందిని చూసిన. అదే మన హస్బెండ్ బిహేవియర్ని బట్టి ఉంటుంది. మగాడు చూపు ఎట్లా ఉన్నా మనం ఎట్లా తీసుకుంటున్నాం అన్నది అది ఇంపార్టెంట్.
అవతల వాళ్ళు 100 ఛాన్సులు అడుగుతారు, మనం దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం? అడిగే వాళ్ళందరికి ఛాన్సులు ఇస్తే మనం నిజంగానే వేరే టైప్ అయిపోతాం. అది ఎంతవరకు ఉండాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే మనం హ్యాపీగానే వెళ్ళిపోతుంది లైఫ్. ఇప్పుడు మీ బ్యూటీ పార్లర్ ఎలా నడుస్తుంది? ప్రెజెంట్ కొత్త పార్లర్ కదండి, నేను ఈ ఏరియాకి కొత్త. అంటే మా ఊర్లో వేరే నేనంటే ఒక తోపు కాబట్టి అది నడుస్తుంటే, ఇక్కడ కొంచెం కొత్త కాబట్టి స్టార్టింగ్ కాబట్టి కొంచెం మెల్లమెల్లగా వెళ్తుంది, నమ్మకం ఉంది. ఎప్పుడన్నా అనుకున్నారా నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని? అనుకుంటున్నానండి, ఇప్పుడు అనుకుంటున్నా. ఇంతకుముందు అనుకోలేదు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నా. ఇంత దరిద్రమైన లైఫ్ నాకు వస్తుందని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అనుకుంటున్నా. తన వల్ల లైఫ్ స్పాయిల్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు కాబట్టి ఎలాగోలా డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. మీ ఇలాంటి సిచ్యువేషన్లు ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు ఒక్కలే కాదు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఎన్నో మాటలు ఎదురవుతుంటాయి. సో అలాంటి వాళ్ళు బయటికి వచ్చి ధైర్యంగా బతకాలంటే మీలాగా వాళ్ళు ఏం చేస్తే ధైర్యంగా బతుకుతారు? ఒక్కటేనండి చెప్పేది, ఎవరైనా కానీ మనసు ఎంతవరకు కుదిరితే ఫ్యామిలీతో ఉండడానికి ట్రై చేయమని నేను ఫస్ట్ చెప్తా. కానీ అలా అని అవతల పర్సన్ అసలు చెప్పలేని విధంగా తిడితే మళ్ళీ అవతల వాళ్ళు హట్ అయిపోతారు కాబట్టి అంత నీచంగా ఉంటే కనుక వదిలేసి వచ్చేయడమే బెటర్. ఏం చేసైనా అడుక్కు తినైనా పిల్లల్ని పెంచుకొని ఒక్కరోజు బ్రతికినా ప్రశాంతంగా బ్రతకమనే చెప్తానండి. ఎట్లయినా బ్రతకొచ్చండి, ఆప్షన్స్ అనేది ఉంటాయి. రిచ్గా బ్రతకాలన్నప్పుడు వేరే ఆప్షన్స్ ఉంటాయి, నార్మల్గా బ్రతకాలన్నప్పుడు వేరే ఆప్షన్స్ ఉంటాయి, 4 ఇంట్లో పని చేసుకుని బ్రతకాలన్న ఆప్షన్స్ ఉంటాయి, బ్రతికే ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం మాలాంటి వాళ్ళకి సింగిల్గా ఉండేటప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఉండవని నేను చెప్పను. అలాంటి వాళ్ళకి కాస్త కోస్త హెల్ప్ చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఇట్లా సూటిపోటి మాటలతో చంపకుండా, అరే తను ఇబ్బంది పడుతుంది కదా, కాస్త అంటే కాస్త తనకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఆలోచించే వాళ్ళకంటే మీరు అన్నట్టు ఛాన్సులు తీసుకుందాం అన్నట్టు చూసే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. అందులోన భర్తను వదిలేస్తే మెయిన్ ఇబ్బంది ఏంటంటే, మాకు వదిలేసి వచ్చేసినందుకు ఇబ్బంది ఉండదు, ఏ సమాజం అంటదనే ఇబ్బంది ఉండదు, కానీ పక్కనే ఉన్న చుట్టాలు బంధువులు అనేటోళ్ళు ఉంటారే, పీక్కు తినేటట్టు మనుషులు ఉన్నారు. ఎట్లా అంటే నేను మొగుడిని వదిలేస్తే వాళ్ళ పరువులు పోతున్నాయి అంట, మరి నేను చచ్చిపోతే వాళ్ళు మా అమ్మ నాన్నకి నాకు నా బిడ్డను తీసుకొచ్చి అదే నా ప్రాణాన్ని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? నాకేమైనా అయితే నా కష్టం వస్తే వాళ్ళు వచ్చి నన్ను ఏమైనా చూస్తున్నారా? నా పిల్లలకి నేను లేకుండా అయిపోతే వాళ్ళు వచ్చి నా పిల్లల్ని చూసుకుంటారా? ఎన్ని ప్రాబ్లమ్స్ పడకపోతే ఈ అమ్మాయి బయటకు వచ్చిందని అనుకునేది 1% ఆలోచించేది ఉంటుంది. కానీ అట్లా కాదు, నేను వదిలేసి వచ్చేస్తే లేకపోతే నాలాంటి వాళ్ళు వదిలేసి వచ్చేస్తే చుట్టాలు బంధువులకి ఎక్కలేని బాధ అయిపోతుంటుంది. మెయిన్ అది నాకు అర్థం కాదు.